రేపు మండే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా, పబ్లిక్ ఎగ్జాము. ఆ ఎగ్జామ్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ 2 డేస్లో, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి, అందరూ చక్కగా పాస్ అవ్వడానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటంటే మనము తప్పకుండా 50 మార్క్స్ తెచ్చుకోవడానికి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. 50 మార్క్స్ తెచ్చుకోవాలంటే మనం కంపల్సరీ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత పాలినామియల్స్ ప్రిపేర్ అవ్వాలి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే కోఆర్డినేట్ జామెట్రీ ప్రిపేర్ అవ్వాలి, స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రాబబిలిటీ ప్రిపేర్ అవ్వాలి. ఈ 5 చాప్టర్స్ కనుక, ఈ 6 చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీ 50 మార్క్స్ స్కోర్ చేస్తారు. సో ఫస్ట్ ఒక్కొక్క చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ నుంచి మనకి 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే √2 ఇర్రేషనల్, ప్రూవ్ దట్ √2 ఇర్రేషనల్ అని క్వశ్చన్ ఇస్తారనమాట. మనం కనుక ఆ క్వశ్చన్ని ఇప్పటికీ చాలాసార్లు చేస్తుంటారు, ఆ క్వశ్చన్ బాగా నేర్చుకోండి. ఒకవేళ వాళ్ళు √2 బదులు √3 పెట్టారనుకోండి, √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు అనుకోండి, ఏం లేదు, 2 ఉన్న చోట 3 పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అలాగే √5 అయినా అంతే, √7 అయినా అంతే, √11 అయినా అంతే. సో √2 ఇర్రేషనల్ అనే క్వశ్చన్ కనుక మీరు ప్రిపేర్ అయితే మీకు 8 మార్క్స్ కంపల్సరీ పడిపోతాయి. ఆ తర్వాత ఆ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సింది, ఏమైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటికి LCM, HCF కనుక్కోవడం. LCM, HCF ఎలా కనుక్కోవాలనేది నేర్చుకుని ఉంటే కనుక మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ చాప్టర్లో మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఫస్ట్ నేర్చుకోవాల్సింది. ఆ థీరం అనమాట, ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఒక 2 లైన్స్ ఉంటుంది. ఆ 2 లైన్స్ కనుక మీరు బై హార్ట్ చేస్తే కనుక మనకు అక్కడ ఒక 1 మార్క్ వస్తుంది. తర్వాత LCM, HCF 2 నెంబర్స్కి మధ్య మనకు ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ఆ రూల్ కనుక నేర్చుకుని వెళ్తే అక్కడ కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకి 7 ఇంటూ ఇలా కొన్ని నెంబర్స్ ప్రొడక్ట్ ఇచ్చి మనం అది కాంపోజిట్ అని చెప్పడం, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపోజిట్ నెంబర్ అని చెప్పడము అనే సమ్స్ ఒక 3 సమ్స్ ఉన్నాయన్నమాట. అవి నేర్చుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపోజిట్ నెంబర్ అనే చూపించే సమ్స్ని మనం నేర్చుకోవాలి. అక్కడికి నేర్చుకుంటే మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసేసి మనకి పాలినామియల్స్. పాలినామియల్స్లో ఏం నేర్చుకోవాలి? పాలినామియల్స్లో ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, వాటి జనరల్ ఫామ్ అవన్నీ నువ్వు చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి సమ్ము ప్రొడక్ట్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ సమ్ము ప్రొడక్ట్ ఇస్తారు. ఆ సమ్ము ప్రొడక్ట్ నుంచి మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేయడం అనేది కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అది అందరూ ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తారు. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనము 2 జీరోస్ కనుక్కొని ఆ జీరోస్కి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఉన్న కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ ఫైండ్ చేయడం అనేది మనకి 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అనమాట. అదొకటి. ఆ 2 ఐటమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పాలినామియల్లో మనం అందరికీ CD గ్రేడ్స్ కూడా రాయగలిగే క్వశ్చన్ ఏంటంటే 28th క్వశ్చన్. ఆ 28th క్వశ్చన్లో మనకి ఒక ఫిగర్ ఇస్తారనమాట. ఆ ఫిగర్లో మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి, ఆ జీరోస్కి ఆ జీరోస్ ఏంటి, ఆ సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆ జీరోస్ నుంచి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా తయారు చేయాలి అనే క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. 4 మార్క్స్ క్వశ్చన్. అది నేర్చుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు అక్కడ 4 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అది. ఆ తర్వాత ఇట్లా ఇస్తారు, ఒక గ్రాఫ్ ఇచ్చేసేసి 1 మార్క్ క్వశ్చన్స్కి అక్కడ ఒక కర్వ్ ఇస్తారు. ఆ కర్వ్ ఎన్ని టైమ్స్ అక్కడ ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిందో చూసి దాన్ని బట్టి మనము ఆ ఇచ్చిన ఫిగర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఆ కర్వ్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి అనేది తెలుసుకునేది కూడా 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇది మనకి పాలినామియల్స్ నుంచి నేర్చుకోవాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్ నుంచి మనకి 33rd క్వశ్చన్ 2 గ్రాఫ్స్ వస్తాయి అనమాట. ఆ 2 గ్రాఫ్స్ కంపల్సరీ మనము అటెంప్ట్ చేయాల్సిందే. ఆ 2 గ్రాఫ్స్లో నుంచి ఒక గ్రాఫ్ రాస్తే మనకి 8 మార్క్స్ వస్తుంది. ఆ గ్రాఫ్ నేర్చుకోవాలి. అది కొంచెం శ్రద్ధగా నేర్చుకోవాల్సిన గ్రాఫ్. అది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి మనకి స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో మనము వాళ్ళు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీకి మీన్ ఫైండ్ చేయడం, అలాగే మీడియన్ ఫైండ్ చేయడం, అలాగే మోడ్ ఫైండ్ చేయడం. ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. అది మనం నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్లో మీన్ ఫైండ్ చేయడం, లేదా మీడియన్ ఫైండ్ చేయడం, లేదా మోడ్ ఫైండ్ చేయడం అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ఆ తర్వాత మనం స్టాటిస్టిక్స్లో 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే మీడియన్కి ఫార్ములా రాసి అందులో వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అది అందరు కంపల్సరీ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సిన క్వశ్చన్. ఆ తర్వాత మోడ్కి ఫార్ములా రాసి అందులో ఉన్న వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము. అలాగే మీన్కి 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మూడు మెథడ్లో ఉన్న ఫార్ములాస్ రాసి రాయడం అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఇవి నేర్చుకుంటే మనకి స్టాటిస్టిక్స్ సరిపోతుంది. అలాగే స్టాటిస్టిక్స్లో ఈ 3 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్ అని ఉంది కదా, ఆ ఫార్ములా మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. అది 1 మార్క్కి వచ్చే అవకాశం ఉంది. అది స్టాటిస్టిక్స్లో మనం నేర్చుకోవాల్సిన విషయం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ మనకి చాలా ఈజీ చాప్టర్. కొంచెం శ్రద్ధగా నేర్చుకున్నామంటే మనం చాలా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ప్రాబబిలిటీలో మెయిన్గా ఏముంటుందంటే
ఫస్ట్ కాయిన్, ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఏంటి అనేది. ఒక కాయిన్ని టాస్ చేస్తే వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్. పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? హెడ్, టెయిల్ అనేది మెయిన్ అక్కడ ఇంపార్టెంట్ అనమాట. అలాగే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 2 కాయిన్స్ టాస్ చేస్తే, 2 కాయిన్స్ టాస్ చేస్తే వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4. హెడ్ హెడ్, హెడ్ టైలు, టైలు హెడ్, టైలు టైలు. అలాగే 3 కాయిన్స్ కనుక టాస్ చేస్తే వచ్చే పాసిబిలిటీస్ మొత్తం 8. దాని మీద క్వశ్చన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డైస్ మీద క్వశ్చన్స్ ఒకటి ఉంటుంది, ప్రాబబిలిటీ. డైస్ అంటే మనకు తెలుసు కదా, ఒక ఫేస్ మీద ఒక డాట్, ఇంకో ఫేస్ మీద 2 డాట్స్ అలా ఉంటాయి. మనం ఇప్పటికి చాలా నేర్చుకుని ఉన్నాం. సో డైస్ వచ్చేటప్పటికి ఒక డైస్ వేసినప్పుడు చేసే ప్రాబ్లమ్స్, ఈవెన్ ప్రైమ్కి పాసిబిలిటీస్ ఏంటి, ఆడ్ నెంబర్స్కి ప్రాబబిలిటీ ఏంటి, 4 కన్నా గ్రేటర్ నెంబర్ పడడానికి ప్రాబబిలిటీ ఏంటి, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్ ఏంటి, ఇలా సో మెనీ క్వశ్చన్స్ వస్తాయి. అవి ఒకటి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత 2 డైస్ టాస్ చేసినప్పుడు, 2 డైస్ వేసినప్పుడు మనకి వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అనే సమ్స్, వాటి మీద సమ్స్ మనం కంపల్సరీ 8 మార్క్స్కి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్లేయింగ్ కార్డ్స్. ప్లేయింగ్ కార్డ్స్ గురించి మనకి పూర్తి అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు ప్లేయింగ్ కార్డ్స్లో ఏమేమి ఉంటాయి? హార్ట్ ఉంటుంది, హార్ట్ రెడ్ కలర్లో ఉంటుంది. డైమండ్ ఉంటుంది, డైమండ్ రెడ్ కలర్లో ఉంటుంది. తర్వాత స్పేడ్ ఉంటుంది, అది బ్లాక్ కలర్లో ఉంటుంది. తర్వాత క్లబ్స్ ఉంటాయి, అందులో బ్లాక్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క దానిలో ఏమేమి కార్డ్స్ ఉంటాయి? మొత్తం ఒక్కొక్క దానిలో 13 కార్డ్స్ ఉంటాయి. ఆ 13 మొత్తం ప్లేయింగ్ కార్డ్స్ వచ్చేసేటప్పటికి 52 కార్డ్స్. అందులో మనకి ఫేస్ కార్డ్స్ వచ్చేసి 12, రెడ్ ఫేస్ కార్డ్స్ వచ్చి 6, గ్రీన్ ఫేస్ కార్డ్స్ వచ్చి 6, యాస్లు వచ్చేసి 4, క్వీన్లు వచ్చేసి 4, కింగులు వచ్చేసి 4, తర్వాత జాకీ వచ్చేసి 4. ఇట్లా మొత్తం ప్లేయింగ్ కార్డ్స్ మీద మనకి పూర్తి అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. ఉంటే కనుక మనము అక్కడ 8 మార్క్స్ చాలా జాగ్రత్తగా స్కోర్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసేటప్పటికి కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకి 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఉంటుంది. అది మనం కంపల్సరీ రాయాల్సిన క్వశ్చన్. సో కోఆర్డినేట్ జామెట్రీలో అసలు ఏముంటాయి? ఫస్ట్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ తర్వాత సెక్షన్ ఫార్ములా ఏంటి? ఒక ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ ఉండి ఆ రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తే పి అనే పాయింట్ m1:m2 రేషియోలో ఆ ఏబిని డివైడ్ చేస్తే ఆ పికి కోఆర్డినేట్స్ m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములాతో మనకు ఒక ఎక్సర్సైజ్ మొత్తం ఉంటుంది. ఆ తర్వాత మిడ్ పాయింట్ ఫార్ములా m1 ప్లస్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అనే మిడ్ పాయింట్ ఫార్ములా. ఈ 3 ఫార్ములాసే మనకి ఆ చాప్టర్లో ఉంటాయి. ఈ ఫార్ములాస్ ద్వారా మనము ఆ చాప్టర్లో ఉన్న సమ్స్ సాల్వ్ చేయాలి. ఎలాగంటే సపోజ్ ఫస్ట్ ఎక్సర్సైజే తీసుకుంటే కనుక ఒక 4 వర్టిసెస్ ఇస్తారు ఒక క్వాడ్రిలేటర్కి. ఆ 4 వర్టిసెస్ నుంచి అది ప్యారలగ్రమా, రెక్టాంగిలా, రాంబస్సా, స్క్వేరా అని చెప్పమనే సమ్స్ ఉంటాయి. అదొకటి మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఆ ఎక్స్ యాక్సిస్కి ఈక్వి డిస్టెన్స్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఆ పాయింట్ ఏంటి అనేది కనుక్కోవాలి. అదొక క్వశ్చన్. అలాగే సేమ్ అదే క్వశ్చన్ వై యాక్సిస్ మీద పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో 2 పాయింట్స్ ఇస్తారనమాట. ఆ వై యాక్సిస్ మీద పాయింట్ ఏంటి అనేది కనుక్కోవడం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే XY అనే పాయింట్ నుంచి 2 పాయింట్స్ ఈక్వి డిస్టెంట్లో ఉన్నప్పుడు ఆ XYలో మనం ఒక రిలేషన్ తీసుకురావాలి. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో నేర్చుకోవాల్సిన క్వశ్చన్. తర్వాత సెక్షన్ ఫార్ములాకి వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి కోఆర్డినేట్స్ ఇస్తారు. లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ ఉన్న కోఆర్డినేట్స్ ఇస్తారు, రేషియో ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఆ పాయింట్ని కనుక్కోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే పాయింట్ ఇస్తారు, రేషియో కనుక్కోవాలి సెక్షన్ ఫార్ములా యూస్ చేసి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8 మార్క్స్కి ఏంటంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి? ఒక లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసి పాయింట్స్ కనుక్కోవాలి. 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి అంటే అక్కడ మనకి 2 పాయింట్స్ ఉంటాయి. ఆ 2 పాయింట్స్కి కోఆర్డినేట్స్ కనుక్కోవడం అనేది 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఒక లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసే పాయింట్స్ కనుక్కోవాలి. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత ప్యారలలోగ్రామ్లో 4 వర్టిసెస్ ఇస్తారు. అది ప్యారలలోగ్రామ్ అంటారు. 4 వర్టిసెస్ ఇస్తారు. ఆ 4 వర్టిసెస్లో ఏదో ఒక పాయింట్లో ఒక నెంబర్ ఇవ్వకుండా P అనో X అనో A అనో ఇస్తారు. ఆ Pనో Aనో Xనో కనుక్కోవాలంటే మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BDAC. మనం P కావస్తే P, A కావస్తే A, X కావస్తే X, Y కావస్తే Y కనుక్కుంటాం. అట్లాంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే రాంబస్ ఇస్తే అది రాంబస్ అని చెప్పడము, రాంబస్ ఏరియా కనుక్కోవడము, అలాగే ఆ ఎక్సర్సైజ్లో మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఒక లైన్ సెగ్మెంట్ని ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఒక లైన్ సెగ్మెంట్ని వై యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విధంగా మనం కోఆర్డినేట్ జామెట్రీగా ప్రిపేర్ అయితే మీరు కోఆర్డినేట్ జామెట్రీలో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో ఇక్కడ వరకు నేర్చుకుంటే కనుక ప్రతి స్టూడెంట్ కూడా 50 మార్క్స్ వరకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మార్క్స్ పెంచుకోవాలి, ఇంకా అక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం.
నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఏంటి? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. అలా జనరల్ ఫామ్ తీసుకుంటే కనుక మనం a1 ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అని అయితే గనక ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ను మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే ఆ లైన్స్ ఈ విధంగా ఉంటాయి. అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్, యూనిక్ సొల్యూషన్. అప్పుడు వాటిని ఏమంటామంటే సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. అలా కాకుండా a1/a2 b1/b2 ఈక్వల్ అయ్యి నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే అప్పుడు గ్రాఫ్ లో ఆ లైన్స్ ఇలా వస్తాయి, ప్యారలల్ లైన్స్ వస్తాయి. వాటికి నో సొల్యూషన్ లేదు కాబట్టి వాటిని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాము. నెక్స్ట్ కేసు ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే ఆ లైన్స్ ని కనుక మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే మనకి కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. వాటికి సొల్యూషన్ ఏంటంటే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. అప్పుడు వాటిని ఏమంటామంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం, ఆర్ డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. సొల్యూషన్ ఉంటేనేమో కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, సొల్యూషన్స్ లేకపోతేనేమో ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాము. వీటి మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. ఇది చాలా ఈజీ క్వశ్చన్, దీన్ని కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ద సిచ్యువేషన్ యాజ్ లీనియర్ ఈక్వేషన్. ఇలా లీనియర్ ఈక్వేషన్ లో మనం రాయడం అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎలా ఇచ్చారు? ద కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ ₹78. కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అంటే మనం 7x తీసుకోవాలి. 7x ఎందుకు తీసుకుంటాం? 1 పెన్సిల్ కనుక x అయితే 7 పెన్సిల్స్ 7x, 5 పెన్స్ 5y అయితే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 78. ఇలా ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ఏంటంటే 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50. అప్పుడు ఏం రాస్తాం? 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. అది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ 7 పెన్సిల్స్ 5 పెన్స్, 7 పెన్సిల్స్ 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఇది ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ చాప్టర్, ఈజీగానే ఉంటుంది. ఇందులో మనకి 1 మార్క్కి 1 క్వశ్చన్, 2 మార్క్స్కి 1 క్వశ్చన్, 4 మార్క్స్కి 1 క్వశ్చన్, మొత్తం 9 మార్క్స్కి క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. 9 మార్క్స్ వస్తాయి అనమాట. ఇందులో 1 మార్క్కి ఎలా వస్తుంది అంటే క్వశ్చన్ ఇట్లా ఇస్తారు. క్వశ్చన్స్ ఏంటంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేయడం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేయడం. అది ఎలా చెక్ చేస్తాం? సింప్లిఫై చేసి చెక్ చేస్తాం అనమాట. అది ఒక క్వశ్చన్. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తయారు చేయడం. ఏదైనా ఒక ఇలా ఇచ్చారు చూడండి, రిప్రజెంట్ ద సిచ్యువేషన్ మ్యాథమెటికల్లీ అని చెప్పి ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయడం. ఏమిస్తున్నారు ఇక్కడ? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. దీన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేయాలన్నమాట. ఇక 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే పక్క పక్కన వచ్చే నెంబర్స్. అప్పుడు వాటిని ఎలా తీసుకుంటాం మనం? x+1 తీసుకుంటాం. సో ప్రొడక్ట్ కాబట్టి x ఇంటూ x+1 ఈజ్ ఈక్వల్ టు 306. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇది ఒకటి మనకి 1 మార్క్కి లేదా 2 మార్క్స్కి ఇచ్చే క్వశ్చన్ అనమాట. చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందో లేదో చెక్ చేయడము ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమ్కి మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయడము, ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ అని ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు బై ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి రూట్స్ కనుక్కోవడం అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునో కాదో చెక్ చేసాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తయారు చేసాము, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి, రూట్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసి ఫ్యాక్టరైజేషన్ చేయడం. ఇందాక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయడం విడిగా నేర్చుకున్నాం, ఫ్యాక్టరైజేషన్ చేయడం విడిగా నేర్చుకున్నాం. ఇప్పుడు 2 కలిపి ఈ సమ్లో చేయాలన్నమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కోవాలి. ఆ విధంగా మనకి ఇలా ఈ క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్కి వస్తాయి. ఇవి ఒకటి ప్రాక్టీస్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ax² + bx + c = 0 ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనము b² - 4ac ని డిస్క్రిమినెంట్ అంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దానికి డిస్క్రిమినెంట్ కనుక్కోమంటే కనుక మనం b² - 4ac అనే ఫార్ములాని యూస్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం అనమాట. అది కూడా 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అనమాట. b² - 4ac వాల్యూ కనుక్కొని ఆ రూట్స్ ఎలా ఉంటాయో మనం వాటి నేచర్ చెప్పొచ్చు అనమాట. ఎలాగా b² - 4ac కనుక ప్లస్ వస్తే కనుక రూట్స్ రియల్ అన్ఈక్వల్. b² - 4ac వాల్యూ కనుక ఈక్వల్ టు 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. b² - 4ac వాల్యూ కనుక 0 కన్నా తక్కువ వస్తే అంటే నెగిటివ్లో వస్తే రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. వీటి మీద మనకి క్వశ్చన్ వస్తుంది. k వాల్యూ ఇక్కడ ఏంటంటే ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ ఈక్వల్ అంట. రూట్స్ ఈక్వల్ అయితే ఇక్కడ ఉన్న ఈ k వాల్యూ కనుక్కోవాలి. రూట్స్ ఈక్వల్ అయితే కండిషన్ ఏంటి? b² - 4ac = 0. ఆ b² - 4ac = 0కి ఈక్వల్ చేసి ఈ k వాల్యూ కనుక్కోవడం అనేది మనకి 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ SCRTలో కూడా ఉంది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇందులో ఉన్నాయి మనకి 3 ఫార్ములాస్. అందులో ఇంపార్టెంట్ ఓన్లీ 2 ఫార్ములాస్. అదేంటంటే nth టర్మ్ an = a + n - 1 × d. ఈ ఫార్ములా నేర్చుకోవాలి. తర్వాత సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ sn = n/2 × a + n - 1 × d. ఈ ఫార్ములా నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ఫార్ములా నేర్చుకునేటప్పుడు ఇందులో వర్డ్స్ని కూడా నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి 2 మార్క్స్కి క్వశ్చన్ వస్తుంది. an అంటే nth టర్మ్ ఆఫ్ AP, a అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ AP, n అంటే nth టర్మ్. ఇలా వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్
ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే కనుక సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ n, ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా. తర్వాత సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటీజర్స్ 1 + 2 + 3 + so on + n కి ఫార్ములా n ఇంటూ n + 1/2. దీని మీద మన క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 50 పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, 50 ఇంటూ 51/2 అట్లా ఈ సమ్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10th టర్మ్ అంటే A10 రాసుకోవాలి, 12th టర్మ్ A12 రాసుకోవాలి. అలా కాకుండా సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ అని ఉందంటే S7 రాసుకోవాలి, సమ్ ఆఫ్ ఫస్ట్ 25 టర్మ్స్ అంటే S25 రాసుకోవాలి. సో ఇక్కడ మనకు ఉండేది NAD. ఈ NAD తెలిస్తే కనుక మనకి ఏం కావాల్స్తే అవి కనుక్కోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఉన్న సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ ట్రయాంగిల్స్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 8 మార్క్స్ క్వశ్చన్కి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఒకటి నేర్చుకోండి. తర్వాత ఇక్కడ ఇదిగోండి థర్డ్ క్వశ్చన్ ఉంది కదా, ఈ థర్డ్ క్వశ్చన్ ఒకటి, ఈ ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 సెంటీమీటర్, ఇది ఒకటి నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే కనుక మనకి 8 మార్క్స్కి ఒకవేళ లక్కీగా వస్తే కనుక మనం 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి 2 మార్క్స్కి అట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో ఇంకా ఏంటంటే సిమిలారిటీ రూల్స్ ఉన్నాయి కదా, ఏఏఏ సిమిలారిటీ, ఏఏ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ, ఆ థియరీ ఒకటి చదవండి అనమాట. అది 1 మార్క్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. అక్కడ వరకు సరిపోతుంది ట్రయాంగిల్స్. నెక్స్ట్ చాప్టర్ ట్రిగ్నామెట్రీ అనమాట. ఇందులో నుంచి మనకు ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఈ ట్రిగ్నామెట్రీలో మనకి ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సైను, కాసు, టాను, కొసికెంట్, సీకెంట్, కాట్ వీటి ఫార్ములాస్ నేర్చుకోవడం, ఈ సైను కాసు వీటి మధ్య రిలేషన్ నేర్చుకోవడం, అలాగే ఈ సైన్ వాల్యూస్ ఒకటి బాగా నేర్చుకొని నెక్స్ట్ ఐడెంటిటీస్ ఉన్నాయి చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. sin² θ + cos² θ = 1, secant² θ - tan² θ = 1, cosecant² θ - cot² θ = 1. ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకుని ఈ 6 ఫార్ములాస్ కనుక మనం జాగ్రత్తగా నేర్చుకొని ఉంటే, ఇటు నుంచి ఇటు చెప్పాలి, ఇటు నుంచి ఇటు నుంచి చెప్పాలి, ఇలా నేర్చుకొని ఉంటే కనుక మనం ఏ సమ్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, బాగా బై హైట్ చేయండి. sin² θ అంటే 1 - cos² θ, cos² θ అంటే 1 - sin² θ. ఇక్కడ ఒక పార్ట్గా నేర్చుకోండి. sin² θ 1 - cos² θ, cos² θ 1 - sin² θ. cosecant² θ = 1 + cot² θ, secant² θ = 1 + tan² θ. ఈ రెండు ఒకసారి నేర్చుకోండి. tan² θ = secant² θ - 1, cot² θ = cosecant² θ - 1. ఇవి నేర్చుకుంటే కనుక మనము చాలా ఈజీగా సమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత ఈ సమ్స్ నేర్చుకుంటే కనుక మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, మీరు మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. ఈ సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ప్రాబబిలిటీకి దీనికి ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఒక్కొక్కసారి ప్రాబిలిటీ ఈజీ అయినా సరే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సమ్ కనుక నేర్చుకుంటే ఆన్సర్తో సహా మనం పూర్తిగా చేస్తే 8 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కొక్క సమ్ముగా మీరు నేర్చుకుని ఉంటే కనుక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీటిని ఏం చేయాలంటే ఒక్కొక్క సమ్ము జాగ్రత్తగా చదువుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మనం కనుక ఫస్ట్ డయాగ్రామ్ వేయగలిగితే, డయాగ్రామ్ నుంచి మనం వాల్యూస్ కనుక్కొని సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఈ చాప్టర్ చేయొచ్చు అనమాట. కొన్నే ఉన్నాయి కాబట్టి ఈ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సర్కిల్స్ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మనకి చాలా ఈజీగా ఉండే చాప్టర్ అనమాట. సో ఇందులో ఏమిటంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కునే సమ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ ద పారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత ఈ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇక్కడ వరకు ఫిఫ్త్ ఒకవేళ చేయలేకపోయినా వదిలేసేయండి. ఈ 1, 2, 3, 4 మాత్రం మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత ఈ 6th క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, 7th 1, 8th 1, 9th 1, ఇవన్నీ కూడా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. ఈ సర్కిల్స్ చాప్టర్ మాత్రం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో సర్కిల్స్లో టాంజెంట్స్ గురించి, ఒక సర్కిల్ని ఒకే ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసేదాన్ని టాంజెంట్ అంటామని, 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళే లైన్ సీకెంట్ అంటామని మనకు తెలుసు ఆల్రెడీ. అలాగే ఒక సర్కిల్కి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే, సర్కిల్కి మనం ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సర్కిల్ బయట ఉన్న పాయింట్ నుంచి సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అవుట్ సైడ్ పాయింట్ నుంచి సర్కిల్కి మనం 2 టాంజెంట్స్ డ్రా చేస్తాము. ఇన్సైడ్ పాయింట్ నుంచి సర్కిల్కి మనం ఒక్క టాంజెంట్ కూడా డ్రా చేయలేము. సర్కిల్ మీద ఉన్న పాయింట్ నుంచి మనము సర్కిల్కి ఒక టాంజెంట్ డ్రా చేస్తాము. ఈ 3 బిట్స్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే సర్కిల్లో ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు టాంజెంట్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న రేడియస్కి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అలాగే లెంత్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కునే సమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి.
నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఏరియాస్ రిలేటెడ్ టు ఏ సర్కిల్. ఈ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది 8 మార్క్స్ మనం చాయిస్కి వదిలేయొచ్చు లేదా నేర్చుకుంటే బాగుంటుంది. సో ఈ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఈ ఒక్క ఫార్ములానే మనకి ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు θ/360 × πr². ఈ ఫార్ములా ద్వారా మనము 8 మార్క్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సర్కిల్లో ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కోమన్నారు అనుకోండి, ఏరియా ఆఫ్ ద కరస్పాండింగ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ ట్రయాంగిల్. ఈ ఫార్ములాని ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం అనమాట. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ అనుకున్నాం కదా, ఈ ఫస్ట్ 4 ప్రాక్టీస్ చేయండి. లక్కీగా వస్తే కనుక మనకి 8 మార్క్స్ వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ చాప్టర్లో నుంచి కూడా మనకి 1 మార్క్కి ఒక క్వశ్చన్, 2 మార్క్స్కి ఒక క్వశ్చన్, 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ చాప్టర్ ఏమీ లేదమ్మా, అన్నిటికీ ఫార్ములాస్ కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్తే మనము ఈజీగా సమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి ఏమేమి ఉంటుందంటే క్యూబాయిడ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్యూబ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్కి ఫార్ములాస్, సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, కోన్కి ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా L² = R² + H². దాని మీద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, వీటి మీద ఫార్ములాస్. నెక్స్ట్ స్పియర్ ఫార్ములాస్, హెమిస్పియర్స్ ఫార్ములాస్. ఫస్ట్ మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేయాలంటే ముందు ఈ ఫార్ములాస్ అన్ని బాగా బై హార్ట్ చేయాలి. సో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఈ సమ్స్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో 2 మార్క్స్ ఉన్నాయి, 1 మార్క్స్ ఉన్నాయి. ఇవి ప్రాక్టీస్ చేసి ఆ ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే కనుక ఇవి రాకపోయినా వేరే సమ్స్ వచ్చినా కానీ ఆ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు సాల్వ్ చేయగలి అనే ధైర్యంతో ఎగ్జామ్కి వెళ్ళండి. మార్చి 25 ఎగ్జామ్కి సంబంధించి మనము ఇప్పుడు ఒక మోడల్ పేపర్ చూద్దాము. ఎగ్జామ్కి ముందుకు వెళ్ళబోయే ముందు ఈ పేపర్ ఒకసారి కొంచెం జాగ్రత్తగా చేసుకొని వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 12 క్వశ్చన్స్ కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనం ఒక ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. నేను చెప్పాను ఇందాక రియల్ నెంబర్స్లో ఈ స్టేట్మెంట్ తప్పకుండా చదువుకోవాలని చెప్పి. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ 1, 2. ఈ స్టేట్మెంట్ 1, 2లు 2 చదువుకొని అది ట్రూనా ఫాల్సా, 2 ట్రూ అవుతాయా, ఒకటి ట్రూ ఇంకోటి ఫాల్స్ అవుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ ABCDని సెలెక్ట్ చేసుకొని ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ ఒక్కటే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. 2 పెన్స్ 5 పెన్సిల్స్ ₹50 అన్నారు కాబట్టి 2x + 5y = 50 అని రాయాలన్నమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఇది ప్రోగ్రెషన్స్ అనమాట. 3x 13 ఏపీలో ఉంటే x కనుక్కోవాలి. ఏపీలో ఉంటే ఏం చేస్తాము, A2 - A1 = A3 - A2 వేసి మనం x వాల్యూ ఫైండ్ చేస్తాం. ఇది నెక్స్ట్ నేమ్ ద 2 ఫిగర్స్ విచ్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఆల్వేస్ సిమిలర్ అయ్యేవి ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అండ్ స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. తర్వాత 6th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం చేయాలంటే డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఎలాగా మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో డయాగ్రామ్స్ వేస్తాం కదా, ఆ విధంగా మనము ఈ మ్యాటర్కి తగ్గట్టుగా డయాగ్రామ్ వేయాలి. ఇది 1 మార్క్ క్వశ్చన్. తర్వాత కామన్ టాంజెంట్స్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటే కనుక వాటికి నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని అనేది ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ కోన్ అండ్ హెమిస్పియర్. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎలాగంటే మనకి ఇలా క్వశ్చన్ ఇస్తారు, కోన్ని హెమిస్పియర్ని కలిపి ఒక రఫ్ డయాగ్రామ్ వేయమంటారు. సో ఇది హెమిస్పియర్, ఈ హెమిస్పియర్ మీద ఇలా కోన్ వేస్తాం. ఇలా వేసేసేసి ఇదిగోండి ఇది కోను, ఇది హెమిస్పియర్ అని రాసేస్తే ఈజీగా మనకి 1 మార్క్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ఇందులో ప్రాబబిలిటీ కాంది చెప్పాలి. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో 2/3 డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంటే అది ప్రాబబిలిటీ కరెక్టే. 10% ఇది కూడా ప్రాబబిలిటీయే. 0.6 0 కన్నా ఎక్కువ ఉంది, 1 కన్నా తక్కువ ఉంది, ఇది కూడా ప్రాబబిలిటీ వాల్యూ అవుతుంది. ఈ 1.5 1 కన్నా ఎక్కువ ఉంది, ప్రాబబిలిటీ వాల్యూ 0కి 1కి మధ్యలోనే ఉండాలి. ఇది 1.5 ఉంది కాబట్టి ఇది ప్రాబబిలిటీ కాదు. ఇలా చూసి మనం ఆన్సర్ పెట్టగలగాలన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటంటే ఈ 2x + 3కి 0 కనుక్కోవాలి. 0 కనుక్కోవాలంటే 2x + 3 = 0 వేసి x వాల్యూ కనుక్కోవాలి. తర్వాత 11th క్వశ్చన్ ఇది మనకి ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్. sin A = 4/3 ఇచ్చారు. కొసికెంట్ A కనుక్కోవాలి. ఇక్కడ ఏం ఫార్ములాస్ యూస్ చేయవసరం చూడండి, సైన్ కొసికెంట్ రెసిప్రోకల్ కదా. sin A 4/3 అయితే కొసికెంట్ 3/4. అలా ఈజీగా చూసి వచ్చే ఆన్సరే ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎజర్షన్ రీజన్ క్వశ్చన్స్. ఎజర్షన్ రీజన్ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఎజర్షన్లో ఒక సమ్ము చేస్తారు, రీజన్లో ఆ సమ్ముకు మనం ఏదైతే ఫార్ములా యూస్ చేసామో అదే ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ x² - 6x + 9 = 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్. దీనికి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అన్నారు అంటే ఇది నేచర్ ఆఫ్ రూట్స్ గురించి. ఇక్కడ కూడా అదే ఇచ్చారు చూడండి, ఈక్వల్ రూట్స్. డిస్క్రిమినెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే దీనికి రూట్స్ ఈక్వల్ అంట. అది రాంగ్ కదా. ఈక్వల్ రూట్స్ అప్పుడు డిస్క్రిమినెంట్ 0 అవ్వాలి.
సో ఇది రీజన్ తప్పు అనమాట. రీజన్ తప్పు, ఎజర్షన్ కరెక్ట్. అట్లా చూసుకొని ఎజర్షన్ రీజన్ చూసుకొని మనం సాల్వ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ 2. ఇందులో మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మనం 8 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఇచ్చారు, మనం రేడియస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేసేయడమే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ ఉండదు అనమాట. ఏమి ఇచ్చారు, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 3 - 2 అంటే ఆల్ఫా ప్లస్ బీటానేమో 3, ఆల్ఫా ఇంటూ బీటానేమో -2. ఈ 2 తీసుకొని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేయడం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి, b² - 4ac. ఆ ఫార్ములా యూస్ చేసి డిస్క్రిమినెంట్ కనుక్కోవడం. ఇక్కడ 16th క్వశ్చన్ మనకి ట్రయాంగిల్స్. ఈ క్వశ్చన్ ఏంటంటే మనం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం యూస్ చేసి సమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో tan θ ఇచ్చారు, మనం రైట్ ట్రయాంగిల్ తీసుకొని అన్ని సైడ్స్ ఫైండ్ చేసి దాని నుంచి సీకెంట్ θ వాల్యూ కనుక్కోవాలి. లేదా sec² θ - tan² θ = 1 అనే ఫార్ములా యూస్ చేసి అయినా సరే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్. కోఆర్డినేట్ జామెట్రీలో ఏమి ఇస్తున్నాడంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, సర్కిల్కి డయామీటర్ ఉంది. ఆ డయామీటర్లో సెంటర్ ఇది, డయామీటర్కి ఒక ఎండ్ పాయింట్ ఇచ్చారు, మనం ఇంకో ఎండ్ పాయింట్ కనుక్కోవాలి. అంటే ఈ సెంటర్ ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ అవుతుంది. అప్పుడు మనం మిడ్ పాయింట్ ఫార్ములా యూస్ చేసేసి ఇంకో ఎండ్ ఏకి కోఆర్డినేట్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఏంటంటే ఇది చాలా సింపుల్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్. ఈ సమ్ము చదువుతూ మనం ఒక చిన్న డయాగ్రామ్ వేసుకొని మనం సాల్వ్ చేస్తే కనుక మనం ఇక్కడ హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోవచ్చు. తర్వాత 28th క్వశ్చన్, ఇది సర్కిల్స్ చాప్టరు. మనం ఏం చేయాలంటే ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఒక సర్కిల్ డ్రా చేయాలి, మనం ఒక లైన్ తీసుకోవాలి. ఆ లైన్కి ప్యారలల్గా ఒక టాంజెంట్, ఒక సీకెంట్ గీస్తే సరిపోతుంది. ఇవి అనమాట 2 మార్క్స్ క్వశ్చన్స్. మీరు చూస్తే కనుక 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకున్న నాలెడ్జ్తో చక్కగా రాసేయచ్చు. మీరు రాయడానికి ప్రయత్నించడమే అక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ 3, ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. మొత్తం 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. మనం ఈ 8 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఏ చాప్టర్ నుంచి ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 21. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి చూడండి, ప్రాబబిలిటీ నుంచి వచ్చింది. మొత్తం 52 కార్డ్స్ ఉన్నాయి. అయితే క్వీన్ ఆఫ్ రెడ్ కలర్లో ఎన్ని క్వీన్స్ ఉంటాయి అంటే 2 క్వీన్స్ ఉంటాయి అని తెలిస్తే 2/52. బ్లాక్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. 6/52. కొంచెం స్టెప్స్ రాసి ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 22nd క్వశ్చన్, ఇది మాత్రం కంపల్సరీ నేర్చుకోవాల్సిన క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మీడియన్ అయినా ఉండొచ్చు, మోడ్ అయినా ఉండొచ్చు. సో మీడియన్కి మనం ఇక్కడ ఫార్ములా రాసి అందులో ఉన్న వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము అనేది 4 మార్క్స్ క్వశ్చన్. ఇది మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు ఇస్తున్నారు. 2 క్యూబ్స్ అటాచ్ చేశారు, ఒక్కొక్క దాని వాల్యూమ్ 64 ఇచ్చారు. రెండింటిని కంబైన్ చేస్తే మనకి క్యూబాయిడ్ వస్తుంది. ఆ క్యూబాయిడ్కి సర్ఫేస్ ఏరియా కనుక్కోవడం ఒకటి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ 24th క్వశ్చన్ ఏంటంటే మనము ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము ఫామ్ చేస్తే సరిపోతుంది. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసి ఈజ్ దిస్ సిచ్యువేషన్ పాసిబుల్ అన్నాడు. ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా లేదా అని అన్నారు కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసి b² - 4ac అంటే డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం. డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక పాజిటివ్ వచ్చినా, డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక 0 వచ్చినా ఆ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక నెగిటివ్లో వస్తే ఆ సిచ్యువేషన్ నాట్ పాసిబుల్ అని చెప్తాం అనమాట. ఒకవేళ పాసిబుల్ అయితే కనుక దాన్ని సాల్వ్ చేసి మనము వాల్యూస్ కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది మనకి ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో మనం ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఫార్ములాస్ అవన్నీ నేర్చుకుని ఉంటే కనుక ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రెషన్స్లో క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ అన్నాడంటే సమ్ ఆఫ్ 700 రూపీస్ యూస్ టు బి యూజ్డ్ టు గివ్ 7 క్యాష్ ప్రైజెస్ అన్నారు. అంటే S700 అనమాట. ఆ తర్వాత ఒక్కొక్క ప్రైజ్ దాని ముందు ప్రైజ్ కన్నా 20 రూపీస్ తక్కువ అన్నారు. సో D ఏమవుతుంది, -20. S700 D -20 ఈ రెండింటి ఇన్ఫర్మేషన్స్తో మనం ఏ కనుక్కుంటే కనుక మనకు 7 ప్రైజెస్ వాల్యూ వస్తుంది. ఇది ప్రోగ్రెషన్స్లో క్వశ్చన్, ఈజీగా క్వశ్చన్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సర్కిల్స్లో క్వశ్చన్, ప్రూవ్ దట్ పారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ ఈజ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్ అనేది అన్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇది మనము అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈజీగా స్కోర్ చేసే క్వశ్చన్. ఇది ఒకటి జాగ్రత్తగా చూడండి. ఈ 28th క్వశ్చన్, ఈ గ్రాఫ్ నుంచి ఈ 4 ఆన్సర్స్ రాయాలి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్ అన్నారు. ఈ గ్రాఫ్ షేప్ ఏంటి అన్నారు. అంటే 1 వేసేసి ఆన్సర్ పారాబోలా అట్లా రాయకూడదు. ఏం రాయాలి, ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్ ఈజ్ పారాబోలా. ఒక్కొక్కసారి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉండదు. ఇలా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ద షేప్ ఆఫ్ ఏ గ్రాఫ్ ఈజ్ డౌన్వర్డ్ పరాబులా అనాలి. డౌన్వర్డ్ పరాబులా, ఇదేమో అప్వర్డ్ పరాబులా, ఇదేమో డౌన్వర్డ్ పరాబులా. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ విత్ x యాక్సిస్. ఈ కర్వ్ x యాక్సిస్ని ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసింది చూడండి. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో -2 దగ్గర చేసింది, 3 దగ్గర చేసింది. అప్పుడు ఏం చేయాలి, రైట్ తీసేసి ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ విత్ x యాక్సిస్ ఆర్ -2, 3 అని రాయాలి.
ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఈ పాలినామియల్కి జీరోస్ ఏంటి? జీరోస్ అంటే ఏంటంటే ఈ పాలినామియల్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో అవే జీరోస్. ఎక్కడ చేసింది? -2 దగ్గర చేసింది, 3 దగ్గర చేసింది. సో జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ -2, 3. అది క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే సమ్ అంటే ఏంటి? ఇక్కడ జీరోస్ ఏంటి? -2, 3 కదా, ఆ రెండింటిని సమ్ చేయాలి. -2 + 3, -2 + 3 ఏమవుతుంది? +1 అవుతుంది. సో సమ్ ఆఫ్ జీరోస్ +1. ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -2 × 3, -2 × 3 = -6. అది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. -2 × 3 -6 అది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఇందులో ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఇస్తారో చూడండి. ఫస్ట్ మళ్ళీ షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఇస్తారు, పారాబోలా. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది? -2 దగ్గర, 3 దగ్గర. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇస్తారు, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ అంటారు. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది? ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట. సో హౌ మెనీ జీరోస్ అంటే 2 జీరోస్ అని రాయాలన్నమాట. వాట్ ఆర్ ద జీరోస్? జీరోస్ ఏంటి అంటే -2, 3. సమ్ ఏంటంటే -2 + 3 +1. ప్రొడక్ట్ ఏంటంటే -2 × 3 -6. అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, అది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆ గ్రాఫ్లోనే ఇంకో క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఆ గ్రాఫ్ నుంచి ఆ పాలినామియల్కి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాయండి అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి మనము? ఇందాక సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కున్నాం కదా 1, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కున్నాం కదా -6. ఈ రెండింటిని యూజ్ చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా రాస్తాం? ఏంటది? k × x² - α + β × x + α β. k × x² - α + β అంటే సమ్ ఆఫ్ జీరోస్ 1x, ఆల్ఫా బీటా అంటే -6. k1 పెట్టుకుంటే కనుక అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది? x² - x -6. ఇవి మొత్తము ఆ గ్రాఫ్లో నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్. ax² + bx + c క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఇఫ్ a గ్రేటర్ దాన్ 0 అంటే ఏ కనుక పాజిటివ్ వాల్యూ అయితే దెన్ ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. అప్పుడు ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇదేంటంటే అప్వర్డ్ పారాబోలా. దీన్ని ఏమంటాం? అప్వర్డ్ పారాబోలా. అంటే పారాబోలా ఇలా పైకి ఉంటుంది అనమాట, యూ షేప్లో. అలా కాకుండా ఇఫ్ a < 0 అంటే ఏ వాల్యూ కనుక నెగిటివ్ అయితే అప్పుడు గ్రాఫ్ ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే డౌన్వర్డ్ పారాబోలా అంటాం. అంటే యూ ఇలా డౌన్వర్డ్లో ఉంటుంది, యూ డౌన్వర్డ్ పారాబోలా. ఈ క్వశ్చన్ కూడా 1 మార్క్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెక్షన్ 4. ఇందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. మనకి ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ 29 క్వశ్చన్ చూస్తాం అనుకోండి. 29లో ఏ ఉంది, బి ఉంది. ఆ రెండిట్లో మనకి ఏ క్వశ్చన్ బాగా వస్తే ఆ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి 29Aలో ఏమి ఇచ్చారు? ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా, ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు అనమాట. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ట్రయాంగిల్స్ క్వశ్చన్. ట్రయాంగిల్లో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్న క్వశ్చన్. ఈ రెండిట్లో మనకి ఏ క్వశ్చన్ బాగా వస్తే ఆ క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చారు? రియల్ నెంబర్స్కి ట్రయాంగిల్స్కి మధ్యలో ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు. నెక్స్ట్ 30th క్వశ్చన్. 30th క్వశ్చన్ ఏంటంటే ఇది కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్. మనం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ క్వశ్చన్ నేర్చుకుంటే ఇక్కడ మనకి 8 మార్క్స్ వస్తుంది. దానికి ఇంటర్నల్ చాయిస్గా జనరల్గా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఇస్తారమ్మా. ఇక్కడ వేరే క్వశ్చన్ ఇచ్చారు. సో కోఆర్డినేట్ జామెట్రీకి, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్కి ఈ రెండింటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అందులో మనం జనరల్గా కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్ రాస్తాం అనమాట. నెక్స్ట్ 31A ఇది ప్రాబబిలిటీలో క్వశ్చన్. ఇది అందరూ ప్రాక్టీస్ చేసే క్వశ్చన్. దీనికి ఇంటర్నల్ చాయిస్గా మనకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ ఇచ్చారన్నమాట. ప్రోగ్రెషన్స్, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఈ రెండిట్లో మనం కనుక ప్రాబబిలిటీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఈ రెండిట్లో కనుక మనం ప్రాబబిలిటీ బాగా నేర్చుకుని ఉంటే కనుక అక్కడ ఆ క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. లేదా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇక్కడ కూడా 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 32 క్వశ్చన్లో మళ్ళీ ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ స్టాటిస్టిక్స్కి, ప్రోగ్రెషన్స్కి ఉంటుంది. స్టాటిస్టిక్స్లో మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ అడుగుతారు. ఇక్కడ ప్రోగ్రెషన్స్లో ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. ఈ రెండిట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. తర్వాత 33rd క్వశ్చన్. ఇది మనకి గ్రాఫ్. కంపల్సరీ మీరు గ్రాఫ్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. సో జనరల్గా ఈ ఏ క్వశ్చన్ రాయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే బి క్వశ్చన్ కూడా మనం ఈక్వేషన్ తయారు చేసుకుంటే కనుక ఇది కూడా రాయొచ్చు. ఈ గ్రాఫ్ బాగా జాగ్రత్తగా నేర్చుకుని వెళ్ళండి. ఇది అనమాట మొత్తం మోడల్ పేపర్. మ్యాథ్స్ అంటే అందరూ భయపడతారు కానీ మ్యాథ్స్ కన్నా ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. ఓన్లీ ఫార్ములాస్, మనకి బేసిక్ కాన్సెప్ట్స్, ఒక సమ్ముని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలిస్తే కనుక మ్యాథ్స్ కన్నా ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఏమీ ఉండదు అనమాట. మీరు చేయాల్సిందల్లా చాలా కాన్ఫిడెంట్గా నేను బాగా చేస్తాను, నేను అన్ని క్వశ్చన్స్ రాస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎలా మొదలు పెట్టాలి? ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? మనకి 29A నుంచి 29 నుంచి ఉంటాయి. 29 నుంచి 33 వరకు ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్లో ఏ బిల్లో మీకు ఏది బాగా వచ్చు, ఆన్సర్తో సహా మొత్తం మాకు తెలుసు అన్న క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకుని 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ రాయండి. ఆ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసి 4 మార్క్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళండి.
21 నుంచి 28 వరకు ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ 2 మార్క్స్ స్టార్ట్ చేసి 13 నుంచి 20 వరకు మొత్తం అవి కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళండి. 1 మార్క్ క్వశ్చన్స్ 1 to 12 క్వశ్చన్స్ ఒకే ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళండి. కొంచెం 1 మార్క్స్ క్వశ్చన్ దగ్గరే 100కి 100 స్కోర్ చేసేవాళ్ళు లాస్ అయ్యేది. కాబట్టి మీకు తెలిసినవి అక్కడ తెలియని ఏముండవు. కొంచెం కాన్సెప్ట్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు అవి చేయగలుగుతారు. కాబట్టి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. మనం ఎంత ప్రిపేర్ అయ్యామనేది ఇంపార్టెంట్ కాదమ్మా, ఆ రోజు ఎగ్జామ్లో మనం ఎంత రాయగలిగాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి రాసేటప్పుడు మీ మనసంతా దాని మీద పెట్టి చాలా కాన్ఫిడెంట్గా నేను అన్ని క్వశ్చన్స్ చాలా కరెక్ట్గా రాస్తాను, 100కి 100 స్కోర్ చేస్తాను అన్న విధంగా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.